ఒక పని చేయమనండి, జూపల్లి కృష్ణారావు గారి కంటే ముందో ఎస్కాట్ వెనుకో ఎస్కాట్ ఉంటది. ఆయనే కదా నిన్న నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు కనుక మాకు ఆయన కంటే పోలీస్ ఎస్కాట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు, మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా, ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసుల్లో పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి మీ గేటు దాటక ముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చాతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చాతగాని మంత్రులు, చాతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడయ్యేందుకు అసెంబ్లీలో తెలుసుకున్నప్ప. నువ్వు గన్ పార్క్ కార్డ్నే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తా. చాతగాని మాటలు, చాతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లిని, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్ లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు, నువ్వే చెప్పినావు, నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి విఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇవాళ రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఆ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు. మా వాళ్ళని కంచన్బాగ్ పంపించావు కదా, మరి కంచన్బాగ్ పోదాంపా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పోలీస్ స్టేషన్. ఈ పోలీసులు రక్షణగా ఉంటారు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి అంటే ఆయన ఆస్తులు, అనుముల బ్రదర్స్ అదానీని దాటిపోయే విధంగా సంపాదిస్తున్న తీరు, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి 30% ఒక్కొక్క డీల్లో సంపాదిస్తున్న పద్ధతి, ఆ అభివృద్ధి గురించి అయితే ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికైనా పోలీసు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికైనా రమ్మనండి. అశోక్ నగర్కి వస్తాడా, దిల్సుఖ్ నగర్కి వస్తాడా, పోనీ గాంధీ భవన్కి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అడగండి, మేము కూడా వస్తాం. ఎంతసేపు చేతగాని వాడు, ఎంతసేపు అసమర్థుడు జీవనయాత్ర లాగా తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి 9.5 ఏళ్ళు, అంతకుముందు 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు తోమినరా? కాంగ్రెసే కదా ఈ రాష్ట్రంలో ఉన్నది, ఎవడున్నాడు అది అంతకంటే ముందు? నువ్వే కదా చెప్పినావు రేవంత్. గతంలో మీ నాన్నగారు చనిపోతే కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బాయి కాడికి పోతే స్నానం చేసే నీళ్లు లేవు, చివరికి అక్కడ నెత్తి మీద నీళ్లు తలుకొని పోయినా అని చెప్పి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిండు. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే ఉచిత విద్యుత్తు అని డైలాగులు కొడితే నిన్ననే చెప్పిన ఆ జులై సినిమాలో బ్రహ్మానందం లాగా రేవంత్ రెడ్డికి తొందరగా దొరికిపోతాడు. ఏది చెప్పినా ఆ గతంలో ఆయన మాటలే ఉంటాయి, మనం కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు, వెంటనే 5 సెకండ్లో దొరికిపోతాడు. అదే ఆయన స్పెషల్. 9.5 ఏళ్లలో కేవలం 2,80,000
తప్పు చేశారని మీరు చాలా సందర్భాల్లో నేను చెప్పడం కాదు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది, కాగ్ చెప్తుంది. నేను అనేది ఏమంటే కాగ్ చెప్పింది నమ్ముదామా, కాంగ్రెస్ వల్ల కాకి లెక్కలు నమ్ముదామా? కాగ్ లెక్కలు బెటరా, కాకి లెక్కలు బెటరా? కాబట్టి అబద్ధాలు చెప్తే కూడా కనీసం వాళ్ళకన్నా లింక్ ఉండాలి కదా. ఇప్పుడు నిన్న ఒకటే వేదిక మీద ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక ఆయననేమో రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టా 30 నెలల్లో అని గంభీరమైన ప్రసంగం ఒక ఆయన చేస్తారు. ఆయన డిప్యూటీ నెంబర్ 2 1,56,000 కోట్లను అదే వేదిక మీద 5 నిమిషాల తేడాలో చెప్తాడు. ఎవరిని నమ్మాలా? అంటే వాళ్ళకే అబద్ధాల విషయంలో కూడా పొంతం లేదు. ముందు వాళ్ళు సింక్ అయితే మంచిది. అంటే సభలో ఈ వివరాలు చెప్పినా, ఆర్బీఐ లెక్కల ప్రకారం మీరు తాగు చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా 8 లక్షల కోట్లని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ విధంగా ప్రచారం చేయడానికి మీరు ఎట్లా ఏముంటది బ్రదర్? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో, మైసూర్ బోండాలో మైసూర్ ఎంతుందో, రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ గంతే ఉంటది. రేవంత్ రెడ్డి అనేవాడు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ. అట్లాంటి దొంగ మాటలకు విలువే ఉంటది, విశ్వసనీయతే ఉంటది. ఆయన కింద పనిచేసే చిన్న దొంగలకు విలువే ఉంటది, విశ్వసనీయతే ఉంటది. వాళ్ళు మాట్లాడే మాటలు కాకి లెక్కలు నోటికి వచ్చినట్టు చెప్తా ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? నాకు అర్థం కాదు. చేతగానోడు ఇవాళ ఏం మాట్లాడితే ఏం లాభం? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఇంకా నానా పిచ్చవాగుడంతా వాగాడు. ఒక్కటన్నా చేశాడు? వాళ్ళ ప్రజలు అదే అడుగుతున్నారు. ఏ పని చేయకుండా నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు? నాకు అర్థం కాదు. నిజంగా నీ దగ్గర లెక్కలుంటే పెట్టు. ఇవాళ ఇక్కడికి రావడానికి భయం ఏంటి? జూపల్లి కృష్ణారావు నువ్వే కదా చెప్పినావు, నేను వస్తా 11 గంటలకని. ఎవడు కొట్టమన్నాడు? తొడగొట్టి సవాల్ చేయమన్నాడు. మళ్ళీ ఇక్కడికి రాకుండా పారిపోయి మా వాళ్ళని అరెస్ట్ చేయించి నీ దగ్గరకు వస్తుంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి మీరు మీడియా వాళ్ళు వాళ్ళ అబద్ధాల సొల్లుపురాన్ని మీరు ఎండగట్టాలి. నిజానికి ఏది వాస్తవం మీరు పెట్టండి మీడియాలో చర్చ, మేము వస్తాం. ముఖ్యమంత్రి రికార్డు బ్రేక్ చేసిన దుబాయ్ పోవాలన్నా అంటూ దాంతో పాటు ఇంకొక మాట 72